Hi Andy, welcome to my channel. Today discuss about BED second semester record activities. అసలు BED సెకండ్ సెమిస్టర్లో ఎన్ని రికార్డ్ యాక్టివిటీస్ ఉంటాయి, అసలు ఎన్ని రికార్డ్స్ రాయాలి, ఓకే ఏమేంటవి అన్న డౌట్స్ చాలామందికి ఉంటుందండి. ఓకే, మనకి BED సెకండ్ సెమిస్టర్లో వచ్చేసి టోటల్గా 10 రికార్డ్స్ రాయాల్సి ఉంటుంది. దాంట్లో 4 వచ్చేసి మనం థియరీ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన రికార్డ్స్ ఉంటాయి. ఫస్ట్ సోషలాజికల్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక రికార్డు, లెర్నింగ్ అండ్ టీచింగ్ సంబంధించి ఒక రికార్డు, క్లాస్ రూమ్ మేనేజ్మెంట్, లీడర్షిప్ అండ్ యాక్షన్ రీసెర్చ్ ఒక రికార్డు, ఆర్ట్ ఎడ్యుకేషన్ ఒక రికార్డు. ఒక్కొక్క రికార్డుకి 25 మార్క్స్ ఉంటుంది. అదేవిధంగా క్యారీ ఫార్వర్డ్ రికార్డ్ అని చెప్పేసి ఒక రికార్డు ఉంటుంది. అంటే మనం ఇక్కడ ఫస్ట్ సెమ్లో ప్రతి ఒక్క సబ్జెక్ట్లో ఒక్కొక్క యాక్టివిటీని వదిలేసాం కదండి, నెక్స్ట్ సెమ్లో రాయాలి అని ఇవ్వరు. అది ఆ యాక్టివిటీ వచ్చి ఈ క్యారీ ఫార్వర్డ్ రికార్డ్స్లో రాయాలి. ఓకే, ఇలా మొత్తం ఈ 5 రికార్డులు కలిపి 125 మార్క్స్ కండి. ఓకే, ఇప్పుడు దాకా 5 రికార్డ్స్ చూసాం. 6th వన్ వచ్చేసి మైక్రో టీచింగ్ అనేది 5 స్కిల్స్ ఉంటాయండి. మైక్రో టీచింగ్ స్కిల్స్ వాటి గురించి సంబంధించిన రికార్డ్ ఒకటి ఉంటుంది. అంతేకాకుండా మైక్రో టీచింగ్ ప్రాక్టీస్ కూడా కాలేజెస్లో జరుగుతుంది. ఓకే, మైక్రో టీచింగ్ 2 వచ్చేసి పెడగోగి 2. ఓకే, ఈ విధంగా మైక్రో టీచింగ్ మనకు 25, మైక్రో టీచింగ్ 2కి 25 మార్క్స్ ఉంటాయి. ఈ మైక్రో టీచింగ్ సంబంధించి 5 లెసన్స్ చెప్పవలసి ఉంటుంది. ఓకే, అంతేకాకుండా రికార్డ్స్లో మైక్రో టీచింగ్ అంటే ఏంటి, మైక్రో టీచింగ్ లెసన్ ప్లాన్స్ అనేవి రాయవలసి ఉంటుంది. ఓకే, ఆ మైక్రో టీచింగ్ లెసన్ ప్లాన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయో మన టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, నేను ఇప్పుడు అవి చూపిస్తున్నాను. ఓకే, మైక్రో టీచింగ్ లెసన్ ప్లాన్కి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. ఓకే, ఇలా ఉంటుందన్నమాట. ఓకే, లెసన్ ప్లాన్ అంతా మనం తయారు చేసుకుని వెళ్ళి 5 minutesలో వాళ్ళ ముందు ప్రజెంటేషన్ ఇవ్వాలి. ఓకే, ఇది మైక్రో టీచింగ్ లెసన్ ప్లాన్ 2. ఈ విధంగా టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, మీకు ఎగ్జాంపుల్గా చూసుకొని రాయొచ్చు. ఓకే, టెక్స్ట్ బుక్లో ఇంకా చాలా ఇచ్చాడు. ఓకే, 5-6 వరకు ఇచ్చాడు. సో వీటిని చూసుకుని మీరు లెసన్ ప్లాన్స్ అనేవి ఎలా రాయాలో చూసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి 8th రికార్డ్ స్కూల్ అబ్జర్వేషన్. ఓకే, స్కూల్ అబ్జర్వేషన్ 1 పెడగోగి 1కి సంబంధించి మీరు ఏ మెథడాలజీ తీసుకుంటే దానికి సంబంధించిన అబ్జర్వేషన్స్. అంటే మనకు దగ్గరలో ఉన్న స్కూల్స్కి వెళ్ళి వాళ్ళ టీచింగ్ ఏ విధంగా చేస్తున్నారు, అసలు వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ ఏంటి, అటువంటివన్నీ కూడా స్కూల్ అబ్జర్వేషన్ రికార్డులో పెడగోగి 1కి సంబంధించి ఒక అబ్జర్వేషన్, పెడగోగి 2కి సంబంధించిన ఒక స్కూల్ అబ్జర్వేషన్. ఈచ్ వన్ 25 మార్క్స్, 2 కలిపి 50 మార్క్స్కి ఉంటుంది. ఓకే, ఈ స్కూల్ అబ్జర్వేషన్ రికార్డ్ అనేది ఎలా ఉంటుందో మోడల్ చూపిస్తున్నానండి ఇప్పుడు. ఓకే, స్కూల్ అబ్జర్వేషన్ రికార్డ్ ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ స్టూడెంట్, టీచర్ నేమ్, సబ్జెక్ట్ నేమ్, ఇవన్నీ మన డీటెయిల్స్. నెక్స్ట్ వన్ క్లాస్లోకి రాగానే టీచర్ ఏ విధంగా గ్రీటింగ్ చేస్తున్నాడు, వాళ్ళని టెస్ట్ చేయడం కోసం, ప్రీవియస్ నాలెడ్జ్ టెస్ట్ చేయడం కోసం ఏ విధమైన మెథడ్స్ యూజ్ చేస్తున్నాడు, మోటివేషన్ ఏ విధంగా కల్పిస్తున్నాడు, అదేవిధంగా ప్రజెంటేషన్ టాపిక్ని ఏ విధంగా చదువుతున్నాడు, బోర్డు మీద ఎలా రాస్తున్నాడు ఏంటి అనేవన్నీ కూడా. మళ్ళీ ఏ విధమైన TLM మెటీరియల్స్ అనేది యూజ్ చేస్తున్నాడు. ఓకే, అదేవిధంగా మనకి టాపిక్ని మళ్ళీ రికాపిచులేషన్ చేస్తున్నాడా లేదా, అసైన్మెంట్స్ ఏమేమి ఉంటున్నాయి, పర్సనల్ క్యారెక్టర్స్ అంటే టీచర్ డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉంటుంది, మేనరిజం ఎలా ఉంటుంది, వాయిస్ ఎలా ఉంటుంది, టెంపరేమెంట్ ఎలా ఉంటుంది, క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా ఉన్నాయి, అటువంటి అన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా ఈ స్కూల్ అబ్జర్వేషన్లో మనం గమనించవలసి ఉంటుంది. ఫైనల్గా టీచర్స్కి స్టూడెంట్స్ ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు, ఫైనల్గా ఓవరాల్ అబ్జర్వేషన్ ఏం గమనించాం మొత్తం ఆ క్లాస్లో అనేసి, అదేవిధంగా లాస్ట్ని మీరు కన్సల్ట్ టీచర్ చేత సిగ్నేచర్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ స్కూల్ యాక్టివిటీ రికార్డ్ అనేది మొత్తం కూడా కరెక్షన్ కూడా వాళ్ళే చేస్తారండి. స్కూల్స్కి సంబంధించిన సిగ్నేచర్స్, కన్సల్ట్ సబ్జెక్ట్స్ ఆర్ సిగ్నేచర్ కూడా చేయించుకోవాలి. ఓకే, ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి ఏంటి, స్కూల్ అచీవ్మెంట్ రికార్డ్ అంటే ఇది 25 మార్క్స్ ఉంటుంది. మనం స్కూల్స్కి వెళ్తాం కదండి, ఆ స్కూల్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎంతమంది టీచర్స్ ఉన్నారు, ఎంతమంది స్టూడెంట్ ఉన్నారు, వారి యొక్క అటెండెన్స్ ఏంటి, టోటల్ బాయ్స్ ఎంతమంది ఉన్నారు, గర్ల్స్ ఎంతమంది ఉన్నారు, ఓకే అటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్స్ అన్న, టాయిలెట్ ఫెసిలిటీ ఎలా ఉంది, ఓకే క్లీన్లెస్, మొత్తం దానికి సంబంధించిన మ్యాటర్ డీటెయిల్స్ అంతా మనం ప్రిన్సిపల్ సార్ సహాయంతో తీసుకుని
ఆ డీటెయిల్స్ని మళ్ళీ స్కూల్ పిక్చర్స్ అని పే చేసి రికార్డ్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇలా టోటల్గా మనకి రికార్డుకి 25 మార్క్స్, స్కూల్ అబ్జర్వేషన్ రికార్డ్ ఈచ్ వన్కి 25 మార్క్స్, ఈ 3 కలిపి మనకి 75 మార్క్స్. మైక్రో టీచింగ్లో వాళ్ళని మైక్రో టీచింగ్ 15 మార్క్స్. అదేవిధంగా మన కామన్ రికార్డ్స్ ఏముంటాయి, ఆ 4 కాకుండా క్యారీ ఫార్వర్డ్ రికార్డ్తో కలిపి 25 మార్క్స్. ఓకే, నేను ఈ రికార్డ్స్ అనేవి ఎలా ఉంటాయో మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి. నెక్స్ట్ క్లాస్లో మ్యాక్సిమం నేను రికార్డ్స్ అనేది చూపించడానికి ట్రై చేస్తాను. ఓకే, అదేవిధంగా ఇంకోటి ఏంటంటే నేను ఈ వీడియో చివరిలో ఏంటి ఫస్ట్ 4కి సంబంధించిన ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయో కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మనకి బీఈడి సెకండ్ సెమిస్టర్ యొక్క మార్క్స్ మెమో అనేది ఏ విధంగా ఉంటుందని తెలుసుకోవడం కోసం ఒక యావరేజ్ పెట్టడం జరిగింది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అదేవిధంగా నా ఛానల్లో బీఈడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.